ఊకూకనే రాలే బిడ్డ కూసున్న సీటు. లో మోస్ ఇక్కడికి వెళ్తున్నట్టున్నారు. కాలేజ్ కే వెళ్తున్నాను మా. నా జీవితం ఏంటో గానీ రోడ్ వైండింగ్ లో కొట్టేసిన బిల్డింగ్ లా అయిపోయింది మా. ఇటు ఉండలేము అటు వదులుకోలేము. ఇలా అని ఎందుకనంటే ఇంత జనంలో ఈ బస్సులో ఉండలేము. ఈ బస్సు కాదనుకుని ఆటో వాడికి డబ్బులు వదులుకోలేము మా. ఇంత చిన్న వయసులో నీకు ఎన్ని కష్టాలు రా బాబు. అలా కాలేజ్ కి వచ్చి సరౌండింగ్స్ అన్ని చూస్తుంటే ఎవరికి వాళ్ళు చదివేసుకుంటున్నారు మా. ఏంట్రా బాబు ఇలా చదివేసుకుంటున్నారని చూస్తే ఈ రోజు నుంచి మాకు మిడ్ ఎగ్జామ్స్ అంట మా. మన ఎగ్జామ్ హాల్ లోకి వచ్చి కూర్చుండిపోయాను. గట్టిగా మాట్లాడితే మనం రాసే సబ్జెక్ట్ ఏంటో కూడా మనకు తెలియదు మా. ఈ క్వశ్చన్ పేపర్ ఏంట్రా బాబు, మనకు తెలియని క్వశ్చన్లు ఇచ్చారని చెప్పి వాళ్ళకి తెలియని ఆన్సర్లు రాసి ఇచ్చేసాను మా. బాగా చెప్పావు. వీళ్ళ నాన్న దొంగ నా కొడుకు, మా నాన్న కూడా అంతే. మా నాయన కాదు ఏంటని మీ నాన్న కదా దొంగ నా కొడుకు కదా. ఇంకా అలా తెచ్చుకున్న సర్దుకూర తినేసి నడుచుకుంటూ వెళ్లి బస్ స్టాండ్ లో కూర్చున్నాము. ఈ లోపు మన బస్సు వచ్చేసింది. చెప్పుకోలేని చాలా పోరాటం చేసాకైతే బస్సులో కూర్చుండక సీట్ దొరికింది మావా. ఊకూకనే రాలే బిడ్డ కూసున్న సీటు. ఎదిరించుకుంటూ ఎక్కిన రా ఒక్కొక్క మెట్టు. చేస్తర చెయ్యిర్ర చూస్తా మీ కనికట్టు. నల్ల మల్ల పెద్ద పులై వదిలి పెట్టను.